హాయ్ మిత్రులకు శుభోదయం. నేను నా ఆప్తమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరాను. మొదట విజయవాడ కనకదుర్గను దర్శించుకొని తర్వాత మిగతా దేవాలయాలు దర్శించుకుందామని ప్లాన్ చేశాం. బాయ్. మధ్యలో హైవేలో తేనూరు సేవించి యాదగిరిన తర్వాత మరలా బయలుదేరాం. ఇదిగో ఇదేనండి మన విజయవాడ కనకదుర్గ దేవాలయం. చేరరా విజయవాడ క్షేత్రము, చేరరా విజయవాడ క్షేత్రము, ఇంద్రకీలాద్ర అందాల శిఖరము. చేరరా విజయవాడ క్షేత్రము, ఇంద్రకీలాద్ర అందాల శిఖరము. చేరరా విజయవాడ క్షేత్రము. కైలాస పరమేశ్వరి కొలువైన క్షేత్రము కనకదుర్గమ్మ తాను కలియుగాన వచ్చెను. దుష్టులను శిక్షించి భక్తుల రక్షించెను. కైలాసరాణి తల్లి చల్లగా కాపాడెను. చేరరా విజయవాడ క్షేత్రము, చేరరా విజయవాడ. చక్కగా దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించి ఉదయాన్నే మరలా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలని దర్శించుకుందామని బయలుదేరాం. జీవరాశులకెల్ల జీవనంబువు నీవు, జీవరాశులకెల్ల జీవనంబువు నీవు. దుష్ట శిక్షణ చేసి సొలసిపోతివో ఏమో, దుష్ట శిక్షణ చేసి సొలసిపోతివో ఏమో. పవళించు శ్రీ వెంకటేశ, పవళించు ద్వారకా తిరుమలేశ. అలమేలు మంగయటు అరమోట్పు కనులతో, అలమేలు మంగయటు అరమోట్పు కనులతో ఎదురు చూచుచునుండే ఎన్నో జాముల నుండి, ఎదురు చూచుచునుండే ఎన్నో జాముల నుండి. పవళించు శ్రీ వెంకటేశ, పవళించు ద్వారకా తిరుమలేశ. తిరుమలేసిన దర్శనం బహు చక్కగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసరికి మమ్మల్ని ఏ టికెట్టు లేకుండా డైరెక్ట్గా 500 రూపాయల దర్శనంలో కలిపేశారు. దర్శనం అయిన తర్వాత బయట ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. కొండపైనున్న ధర్మప్పారావు నిలయం కాటేజెస్లో బస్ చేసాం. ఆ రూములు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఏసీ అయితే 1300, నాన్ ఏసీ అయితే 700.
అక్కడ విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సత్రంలో భోజనం చేసి రెస్ట్ తీసుకుని బయలుదేరాం. ఇలా జరిగిందని మా యాత్ర. మీరు కూడా తిరుమలేశను దర్శించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలు కండి. మరి బాయ్ బాయ్.